హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ములమాకు. ఇలాంటి ములమాకుతోటి నేను మంచి వడియాలు మీకు చేసి చూపిస్తాను. నేను ఫ్రెష్గా చక్కగా ములమాకును కోస్తున్నాను. లేతగా ఉన్న ఆకు తీసుకోండి, అప్పుడే మనకు వడియాలు బాగుంటాయి. నేను ములమాకును కోసిన తర్వాత కాడలు లేకుండా శుభ్రంగా ఆకును మాత్రమే తీసుకోండి. తీసి కడగండి. కడిగిన తర్వాత ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోండి. ఒక పావు గంటలో చక్కగా ఆరిపోద్ది. ఇలా నేను ముందుగా ఆరబెట్టుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక కప్పు తీసుకుందాం. ఆకును వేసేటప్పుడు కప్పులోనే చక్కగా ఇలా నొక్కి వేసుకోండి కప్పులోను. ఇప్పుడు ఈ ఆకుని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. 2 కప్పుల ములం ఆకును వేసుకుందాం. వేసుకుని అదే కప్ తోటి నీళ్ళు పోసుకుందాం. ఒక కప్పు నీళ్ళు పోసి మూత పెట్టి మిక్సీ జార్ మీద చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. బాగా మెత్తగా చేసుకోండి పేస్ట్. ఇలా మనం ములమాకు పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ములమాకు ఏ కప్తో కొలుచుకున్నామో అదే కప్ తోటి బియ్యం పిండి వేసుకొని ఒక కప్పు నీళ్ళు పోసుకొని కలుపుకోండి. ఒకసారి నీళ్ళు పోసారనుకోండి వంటల కింద వస్తుంది. అందుకు ఒక కప్పు నీళ్ళు పోసుకొని చేతితో కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మరలా ఇంకొక కప్పు నీళ్ళు పోసి ఇప్పుడు పిండిని బాగా కలుపుకోండి. ఇలా కలపడం వల్ల మనకు ఉండలు లేకుండా పిండి చక్కగా కలుస్తుంది. అలాగే నేను బియ్యం పిండి కూడా ఇంట్లో ఇది ఆడించిన పిండి. ఇది నువ్వులు ఒక 2 స్పూన్లు నువ్వులు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. నువ్వులు వేసుకోండి. జీలకర్ర 1/2 టీ స్పూను, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి దంచి. అలాగే ఈ స్పూన్ తోటి 4 స్పూన్లు సగ్గు బియ్యాన్ని నేను ముందుగా నానబెట్టుకున్నాను. ఈ సగ్గు బియ్యాన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకోండి. మనం ఏ కప్ తోటి అయితే ములమాకు పోసుకున్నామో అదే కప్ తోటి 5 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. ఎప్పుడు వడియాలు చేసేటప్పుడు గిన్నె కొంచెం దలసరిగా ఉన్న గిన్నె తీసుకోండి. ఇప్పుడు మనం నీళ్ళు పోసుకున్న తర్వాత దీన్ని గ్యాస్ మీద పెట్టి మూత పెట్టుకొని చక్కగా వాటర్ని మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసి కలపండి. ఇలా కలిపిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకుందాం. మూత తీసి కొంచెం పొంగు వచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి కలపండి. ఇంకా ఉడకలేదు సగ్గుబియ్యం. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మన సగ్గుబియ్యాన్ని బాగా ఉడికించుకోవాలి. చూడండి చక్కగా ఉడుకుతున్నాయి. బాగా ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. సగ్గుబియ్యం బాగా ఉడికితే మనకి వడియాలు బాగుంటాయి అన్నమాట. చూడండి చక్కగా సగ్గుబియ్యం మనకి ఉడికిపోయాయి. ఎక్కడ ఒక గింజ కూడా కనిపించట్లేదు. చక్కగా వాటర్లో కలిసిపోయింది, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ముందుగా మన బియ్యం పిండిని వాటర్లో వేసి కలుపుకున్నాం కదా, ఈ పిండిని వేసుకుందాం. ఈ పిండిని వేసే ముందు ఒకసారి కలపండి. ఈ పిండి వేసేటప్పుడు గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని ఇలా గరిటెతో కలుపుతూ పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని మీడియంలో పెట్టి పిండిని ఉడికించుకోండి. పిండి బాగా ఉడకాలండి. ఇలా పొంగుతూ చక్కగా ఉడకాలి పిండి. మీకు అది కూడా చూపిస్తాను. చూడండి ఈ విధంగా చక్కగా ఇలా పొంగుతుంది, చక్కగా ఉడుకుతుంది. పిండి ఉడికించేటప్పుడు గ్యాస్ మీడియంలో పెట్టి చక్కగా ఉడికించుకోండి పిండిని. ఇలా పిండి చక్కగా ఉడికింది కదా, ఇప్పుడు మనం ముందుగా ములమాకుని మిక్సీ చేసుకున్నాం కదా, ఇది వేసుకుందాం. వేసుకొని ఒకసారి అంతా కలపండి. ఇప్పుడు చూడండి చాలా గ్రీన్గా కలర్ మారిపోతుంది. ములమాకు చాలా మంచిదండి ఆరోగ్యానికి. చక్కగా ఇలా పిల్లలకు చేసి పెట్టండి. వాళ్ళు ఇంకా తిన్ననే మాట అనరు. ఎందుకంటే చాలా బాగుంటాయి వడియాలు. పిల్లలకి ఇలా ఏదో మాయ చేసి మనం పెట్టాలి, లేకపోతే వాళ్ళు తినరండి. అందుకు చక్కగా ఇలా వడియాలు చేసి పెట్టండి. వాళ్ళకి ఈ సమ్మర్లోని హాలిడేస్లో చక్కగా ఈవినింగ్ అప్పుడు ఇలా కొన్ని వేపి వాళ్ళకి పెట్టండి. చాలా మంచిది. చక్కగా ఉడికింది ఇది. ఇందులోని నువ్వులు, జీలకర్ర, అలాగే పచ్చిమిరపకాయ పేస్టు, ఉప్పు చూసుకొని వేసుకోండి. వడియాలు ఆరిపోయేటప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది, అందుకు కొంచెం తక్కువే వేసుకోండి. ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి కలపండి. కలిపి పిండిని ఉడికించుకోవాలి. చూడండి చక్కగా ఉడకాలి పిండి. చూడండి చక్కగా ఇలా పొంగుతుంది, చక్కగా నుగరలాగా వస్తుంది. ఇలా ఉడికినప్పుడు చక్కగా కలపండి.
లేదంటే అడుగు పడుతుంది. ఇలా కలుపుతూ మనం చక్కగా ఉడికించుకోవాలి. పిండి అయితే ఉడికిపోయింది, మీకు ప్లేట్లో వేసి చూపిస్తాను. ఇలా ప్లేట్ తీసుకుని ఇలాగా చక్కగా పిండిని వేయండి. చూడండి, పిండి అంతా చక్కగా మనం వేసినట్టే ఉందంటే పిండి ఉడికిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ వాటర్లో తడిపి గట్టిగా పిండి నేల మీద పరండి. నేనైతే ఇంట్లో పెట్టుకుంటున్నాను, మీరు ఎండలో అయినా పెట్టుకోవచ్చు. ఎండలో అయితే ఒక్క రోజుకి ఆరిపోతాయి. నేనైతే ఇంట్లో పెట్టుకుంటున్నాను. ఇంట్లో పెట్టుకున్నప్పుడు చక్కగా టీవీ వేసి మీకు నచ్చిన సాంగ్స్ పెట్టుకొని చక్కగా ఒడియాలు పెట్టుకోండి. పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా పెడతారు. ఇలా మనకి నచ్చిన సైజులోని చక్కగా పిండిని ఇలా వేయండి. అంతే, వేసిన తర్వాత గరిటె ఇలా అనకండి, పిండిని చక్కగా వేసేయండి. ఇలా క్లాత్ మీద వేసేటప్పుడు వేడివేడిగా వేసుకోవచ్చు మనం వడియాలు. అదే కవర్ మీద వేసారనుకోండి, పిండి చల్లారిన తర్వాత వేయండి. నేనైతే ఇంట్లోనే పెట్టుకుంటున్నాను. నాకు ఆరినాక కూడా ఎక్కువ టైం పట్టలేదు, 2 రోజులు టైం పట్టింది అంతే. మీకు అన్ని వడియాలు వేసిన తర్వాత చూపిస్తున్నాను. మీరు ఎండలో పెట్టుకుంటే ఒక్క రోజుకి ఆరిపోతాయి, ఇంట్లోనైతే 2 రోజులు టైం పడుతుంది. మీకు వడియాలన్నీ ఆరిన తర్వాత కూడా చూపిస్తాను. ఇది గాలి తగిలే చోట పెట్టండి, పెట్టుకోండి. ఇంట్లో అయితే చక్కగా ఆరిపోతాయి. నాకు 2 రోజులకి చక్కగా ఆరిపోయాయి. ఇలా ఆరాయి. ఆరిన తర్వాత దీన్ని వడియాలను మీకు తీయడం కూడా చూపిస్తాను. ఈ క్లాత్ని వెనక వైపు ఇలా తిప్పండి. ఇలా తిప్పి చక్కగా వాటర్ని ఇలా చేతితోటి చక్కగా ఇలా వత్తండి. ఎక్కువ వేయకండి వాటర్ని, జస్ట్ ఇలా వేసి ఇలా చేతితో పావండి. ఒక్క 2 నిమిషాలకి, 1 నిమిషానికి మనకు చక్క వడియాలు వచ్చేస్తాయి. చూడండి, మీకు తీసి చూపిస్తాను వడియాన్ని. ఇలా తీసినవి ఒక ప్లేట్లో వేసుకోండి. ఇదే విధంగా మనం అన్ని వడియాలని తీసుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగున్నాయి వడియాలు. మనం అంటే నువ్వులు కూడా వేసుకున్నాం కదా, చాలా చాలా రుచికరంగా ఉన్నాయి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఈ సమ్మర్లోనే. వాళ్ళు ఈవినింగ్కి చక్కగా వేపి పెట్టండి, వాళ్ళు ఇంకా చాలా ఇష్టంగా తింటారు వడియాలు మాత్రం. చేయడం కొంచెం పని అనుకుంటారు, ములమాకు కొయ్యడమే కష్టం అంతే తప్ప మిగతాదంతా చాలా సింపుల్గా అయిపోద్ది. ఇలా వడియాలన్నీ తీసుకున్నాం కదా, నేను ఆరబెట్టుకున్నాను. ఇవి ఎండలో అయితే ఒక 2 గంటల సేపు పెట్టుకోండి. లేదు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలంటే ఒక రోజు అంతా ఫ్యాన్ కింద పెట్టుకోండి. ఇలా ఆరిన తర్వాత వడియాలని చక్కగా ఆయిల్లోనే వేపుకోండి. ఆయిల్ మాత్రం బాగా మరిగిన తర్వాత కొద్దిగా వడియాలు వేసుకొని చక్కగా వడియాలు వేపుకోవాలి. మనం సాంబార్ తోటి, పులుసు కూరలతోటి, పప్పుచారుతోటి దేంతో తిన్నా బాగుంటుంది. చక్కగా మనకి అప్పుడప్పుడు ఏమైనా స్నాక్స్ తినాలనిపించేటప్పుడు ఇలా వేపి తిన్నారంటే చాలా బాగుంటాయి వడియాలు. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలపండి. ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి, వడియాలు వేపుకున్నాం కదా, మీకు విరుపు చూపిస్తున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా, చాలా బాగుంటాయి. నోట్లో పెడితే కరిగిపోతాయి, అంత బాగుంటాయి వడియాలు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి.